ఈవినింగ్ యూజువల్ టైం కంటే కూడా లేట్గా రోజు భర్త రావడము లేదా బిజినెస్ నుంచి లేట్గా రావడం అది కొన్ని రోజుల నుంచి జరుగుతుంది అనుకుందాం. భార్య ఓపిక నశించిపోయి గుమ్మంలోనే నించోబెట్టేసి ఏంటి కుటుంబం అంటే విలువలేదా నీకు అనేసి తనకు నోటికి ఏదొస్తే అది కోపంగా మాట్లాడిస్తుంది. వేరాజ్ ఇంకొక సినారియోలో ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఏమంత పని చేస్తున్నావు అని చెప్పి చాలా బిల్డప్ ఇస్తున్నావు అని చెప్పి ఇంకొక సినారియోలో భర్త భార్య గురించి మాట్లాడుతూ ఉంటారు. హలో, దిస్ ఇస్ బ్యూలా ప్రదీప్, ది సైకాలజిస్ట్. ఇది చాలామంది ఫ్యామిలీస్లో జరుగుతూ ఉంటుంది కదా. కొన్నిసార్లు బయటికి చెప్పుకోలేరు, సెన్సిటివ్ మ్యాటర్ కదా, భరించలేరు. ఆ మానసిక వేదన అనేది ఎక్కువైపోతూ ఉంటుంది. మరి ఏం చేయాలి దీనికోసం? ఓన్లీ ద థింగ్ ఈజ్ యూ నీడ్ టు మేనిఫెస్ట్. ఎందుకంటే పరిస్థితులు మన చేతుల్లో లేనప్పుడు మనం మేనిఫెస్ట్ చేస్తే కనుక మీరు ఏ రిలీజియన్ అయినా కూడా మీరు పూజించే దైవము మీకు వేస్ని క్లియర్ చేస్తూ ఉంటుంది. ఎంత బాగుంది కదా ఈ మాట. సో ఒక చెక్ లిస్ట్లో నేను కొన్ని పాయింట్స్ చెప్పినప్పుడు ఆ చెక్ లిస్ట్లో మీరు ఉంటే కనుక సరి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఫస్ట్ ఏంటి అని అంటే, హస్బెండ్ బయట ఫ్రెండ్స్తో ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం లేకపోవచ్చు, ఫస్ట్ పాయింట్. రెండవది, మీరు భార్యాభర్తల మధ్యలో సరైన సఖ్యత లేకపోవచ్చు. ఏవైనా డిస్టర్బెన్సెస్ ఉన్నప్పుడు సార్ట్అవుట్ చేసుకోవడానికి మీరు సమయం గడపకపోవచ్చు. అది అలానే ఉండిపోయేసరికి ఇద్దరి మధ్యలో దూరం పెరుగుతూ ఉంటుంది. కానీ మీరు మర్చిపోతున్న విషయం ఏంటి అని అంటే, ఆ రోజు ఆ డే ఆ బ్యూటిఫుల్ ప్రశాంతమైన ఆ వాతావరణాన్ని మీరు మిస్ అవుతున్నారని చెప్పి గుర్తుపెట్టుకోండి. దయచేసి ఫ్యామిలీ లైఫ్ని మిస్ అవ్వద్దు. ఎందుకు అనంటే ఈ మధ్యకాలంలో వింటున్నది ఏంటి అని అంటే, కుటుంబంగా గడిపే సమయం అనేది చాలా తక్కువైపోయిందని వింటున్నాను. సో ఈ చెక్ లిస్ట్లో మీరుంటే కనుక వాటిని ఎలా సరి చేసుకోవాలి అండ్ ఏం మేనిఫెస్ట్ చేయాలి మీరు? నేను, నా భర్త, నా పిల్లలు, లేదా నేను, నా భార్య, నా పిల్లలు ప్రశాంతమైన కుటుంబ వాతావరణాన్ని గడపాలి ఎవ్రీడే అని చెప్పి మీకు రోజులో ఎన్నిసార్లు ఈ మాట గుర్తొస్తే అన్నిసార్లు మేనిఫెస్ట్ చేయండి. మీరే ఒక మంచి రిజల్ట్ చూస్తారు. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక మ్యాజిక్ జరగదండి, కానీ మీకు ఆ వేస్ అనేవి క్లియర్ అవుతూ అండర్స్టాండింగ్ అనేది మీ జీవితంలో పెరుగుతుంది. ఎంతమందికి నచ్చింది?